బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వీటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి. ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. ఆ క్లీన్లీనెస్ పరిశుభ్రత కల్పించాలి. పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు, ఆసుపత్రులు చేసి చూపించాలి. దాని గురించి నేను చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ప్రిన్సిపాల్కి సూపరింటెండెంట్లకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు చాలా వరకు నిరక్షరాస్యులు కావడం, ఓపీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, ఓపీకి కూడా ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట సైనేజ్ బోర్డులని ఎటువైపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆసుపత్రులన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కాకుండా, ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా పీస్ మిల్లో జోడించుకుంటూ వెళ్ళారు. కొన్ని దశాబ్దాలుగా, ఏదో ఒక ప్రభుత్వం చేసిందని నేను చెప్పట్లా, కొన్ని దశాబ్దాలుగా జరిగినవి ఇది. కాబట్టి ఎక్కడ ఏ బ్లాక్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి.